యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు స్పైనీ చిన్ను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిజంగా చాలా హ్యాపీగా ఉండండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హ్యాపీ 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 ఉగాది. అందరికీ ఉగాది అని తెలుసు కదా. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే కొత్త యుగం లేదా సంవత్సరం అని అర్థం. బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో ప్రపంచ సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. బ్రహ్మదేవుడు రోజులు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు లెక్కించడం ఈ రోజే మొదలు పెట్టాడని పురాణాలు చెప్తున్నాయి. ఇది తెలుగువారి నూతన సంవత్సరం. ఇదే రోజు కృతయుగం ప్రారంభమైందని కూడా చెప్పుకుంటాం. అసలు ఉగాది పచ్చడి గురించి చెప్పాలంటే, మన జీవితంలో కష్ట సుఖాలు అన్ని కలిపి ఎలా అయితే ఉంటాయో దీంట్లో కూడా షడ్రుచులు ఉంటాయి. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు కలిసి పచ్చడిగా చేస్తాం. ఇవి జీవితంలో సంతోషం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం, భయం, అసహ్యం ఇవన్నిటికి సంకేతాలు. మనం పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం రాశి ఫలాలు, గ్రహస్థితులు తెలుసుకోవడం ద్వారా శుభం కలుగుతుందని నమ్ముతాము. వసంత ఋతువు ఏంటంటే ప్రకృతిలో మార్పులు తెచ్చి చెట్లు చిగురించి కోయిలు కూస్తాయి, కుహు కుహు అంటూ మంచిగా పాటలు పాడతాయి. ఇక్కడ నుంచి వాతావరణం అంతా మార్పులు అవుతాయి. ఉగాది రోజు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తాం. కొత్త పనులు, కొత్త వస్తువులు అన్ని కొనుక్కుంటూ ఉంటాం. పచ్చడి ఆరగించడం మన ప్రధాన సాంప్రదాయం. ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే నేను కూడా టేస్ట్ చేశాను. మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. చూసారు కదా నా ఎక్స్ప్రెషన్. పులుపు, ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మా పాప అయితే చాలా పెద్దదైపోయిందండి. నాకైతే చాలా చాలా పనుల్లో హెల్ప్ చేస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉగాది గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ అండి. అందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నాకైతే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మీకేమైనా ఉగాది గురించి తెలుసుంటే ప్లీజ్ మర్చిపోవద్దు, కమెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. మా పాప అయితే దేవుడి మూల సామాన్లన్నీ తీసి తనే క్లీన్ చేసి చక్కగా దేవుడికి అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టింది. నేను పరమాన్నం ప్రసాదంగా చేశాను, పచ్చడి చేశాను, అంతే. ఇంతకు మించి ఈ సంవత్సరం ఎక్కువ ఏం చేయలేదు. ఇంట్లో అయితే మామూలుగా తినడానికి కూడా స్పెషల్స్ అయితే ఈ సంవత్సరం ఏం చేయలేదండి. నార్మల్ రైస్, రసం, బెండి ఫ్రై అయితే చేశాను. దేవుడికి ప్రశాంతంగా అయితే దీపం అయితే పెట్టుకున్నాను నేను. అలా దీపం పెట్టేసుకొని కాసేపు బయటకు వెళ్దామని బండి అయితే ఎక్కిపోయాం. మా బండి ఏంటి అస్సలు పని చేయట్లేదండి. బండి అయితే అస్సలు బాగాలేదు, పాడైపోయింది. పాపం 10 ఇయర్స్గా బండి మాతోనే ఉందండి. ఏ రోజు ఏ ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇంకా పాపం దానికి కూడా ఓపిక అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తేనే కానీ పని చేయట్లేదు. మేమైతే శివాలయానికి అయితే వచ్చేసామండి. మాకు చాలా చాలా ఇష్టం ఈ టెంపుల్. ఇదైతే సరస్వతీదేవి కోవులు. మేము వచ్చేసరికి అక్షరాభ్యాసాలు అయితే జరుగుతున్నాయి. చాలా పెద్దదండి ప్రాంగణం. గుడి అయితే చాలా బాగుంటుంది. చాలా వరకు విజయనగరంలో ఉన్న వాళ్ళకే కానీ బయట కానీ తెలిసే ఉంటుంది ఈ గుడి గురించి. ఇక్కడ అక్షరాభ్యాసాలు అయితే చాలా ఎక్కువ మోతాదులో చేస్తారు. ఏంటి అంటే మనకి బాసరి సరస్వతీదేవి తర్వాత మన విజయనగరంలో ఈ సరస్వతీదేవి కోవిల్ చాలా అంటే చాలా ఫేమస్. చూశారు కదా, చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా పెద్ద ప్రాంగణం. మేము శివాలయం శివుడి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న సరస్వతీదేవి కోవిల్కి అయితే వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. పక్కనే పార్క్ ఉంటే నేనైతే కాసేపు పిల్లలతో అలా ఆడేసుకొని తిరిగేసరికి నాకైతే కళ్ళు తిరిగిపోయండి బాబు. మామూలు కాదు, పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఓపిక. పొద్దున్నుంచి పిల్లలం కానీ మేము కానీ ఏమీ తినలేదు. అయినా సరే ఇంత కూడా అలసట అనేది లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు డే అంతా. మేమైతే గుడి నుంచి ఇంటికి వచ్చాక శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఎల్జిటి మాల్కి అయితే వెళ్ళిపోయాం.
దేనికి వెళ్ళామో మీకైతే చెప్తాను నేను. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా, సో దానికోసం చూడడానికి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ అయితే మీకు ముందు నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఎల్జిటి మాల్ అయితే మామూలుగా లేదు, నిజంగా చాలా బాగుంటుందండి. ఇంతవరకే మేము చాలాసార్లు వెళ్ళాము, కానీ ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్కటే ఫీలింగ్ సూపర్ ఉంటుంది. మన పవర్ స్టార్తో నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. హలో నిజం అనుకుంటారు, అస్సలేం కాదు, పవర్ స్టార్ పోస్టర్తో తీయించుకున్నాం. కట్అవుట్ చూస్తే కొన్ని కొన్ని నమ్మేయాలి కూడా అంటారు కదా ప్రభాస్, సో అలాగే కట్అవుట్ చూస్తే పిచ్చెక్కిపోతుంది మా పవర్ స్టార్ది, మామూలుగా లేదు. అరుపులు, కేకలు, అయ్య బాబోయ్. నేను రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన సినిమా ఏమైనా ఉంది అంటే మన పవర్ స్టార్ మూవీ ఉస్తాద్, మామూలుగా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, ఆయన ఎంట్రీ కూడా చాలా చాలా బాగుంది. ఆయన చూస్తే చాలు వా 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 అని అరుపులు, కేకలు, థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది, అసలు మామూలుగా లేదు. అసలు చెప్పడానికి నాకైతే మాటలు సరిపోవట్లేదు అబ్బా, మన పవర్ స్టార్కి ఉన్న క్రేజే క్రేజ్. సో మేము కూడా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మేమంతా పిఠాపుర ఎమ్మెల్యే గారి తాలూకా. చాలా నచ్చిందండి, సినిమా కూడా చాలా బాగుంది. ఆయన డైలాగులు కానీ, ఆయన డ్యాన్స్ కానీ చాలా చాలా నచ్చింది. శ్రీలీల యాక్టింగ్ అయితే అదిరిపోయింది. నాకు ఈ సినిమాలు అన్నిట్లో కన్నా ఎందుకో నాకు ఉస్తాద్ మూవీలో శ్రీలీల చాలా బాగా నచ్చేసింది. డ్యాన్స్ తక్కువ ఉంది, యాక్టింగ్ ఎక్కువ ఉంది. సో శ్రీలీల అంటే మ్యాక్సిమం డ్యాన్స్ ఒక్కటే అనుకుంటాం మనం, డ్యాన్స్ చాలా బాగా చేస్తారు ఆవిడ. సో ఈసారి మాత్రం డ్యాన్స్తో పాటు యాక్టింగ్ కూడా ఇరగదీసేశారు, మామూలుగా లేదు. మా పిల్లలైతే ఎల్జిటి మాల్లోంచి బయటకైతే అస్సలు రానంటున్నారు, అంత బాగుంది. మరి వాళ్ళ తప్పేం లేదు, చాలా బాగుంది. ఇది మాత్రం రెక్కుతూనే దిగుతూనే ఉన్నాం మేము, దీన్ని ఏమంటారో తెలియదు, ఎక్సలేటర్ అనుకుంటాం. సో ఫైనల్గా ఉస్తాద్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా చూడాలి అనుకుంటే వెళ్ళి తొందరగా చూసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.